ఓం నమో వెంకటేశాయ స్వామి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కట్టుకట్టిన ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కడప నగర శివార్లోని 3వ డివిజన్లో మన సెంట్రల్ ప్రిజన్ దగ్గర ఉన్నటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము చాలా శాస్త్రోక్తంగా అద్వితీయంగా భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతోటి చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామి యొక్క సభ్యులు భక్తులు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా కాషాయ పతాకాలతోటి చక్కగా అలంకరించి తదనంతరము భక్తులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే తెలుసుకున్నాను, గత 25 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారికి అనేక కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో, ఎందుకంటే తిరుమలకి వెళ్ళేటువంటి వారందరూ కూడా కాలినడకన వెళ్ళేవారు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వెళుతూ ఉంటారు. అటువంటి ఆ రహదారి పక్కనే వెంకటేశ్వర స్వామి అంటే భక్తుల యొక్క మనస్సులో భక్తిభావం ఇంకా ఉప్పొంగేలా, భక్తిభావం పెంపొందించేలాగా ఈ విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, వైకుంఠ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి నిర్వహించటము, ఈ ఆలయాన్ని కూడా చాలా ప్రాశస్త్యమైనదని తెలుసుకోవడం జరిగింది. 25 సంవత్సరాలుగా ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ భక్తులందరికీ అన్నప్రసాదము, తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క అలంకరణ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఈ ప్రాంగణానికి విచ్చేసి ఈ భక్తులందరినీ కూడా చూసి ఇంకా రాబోయే భవిష్యత్తు కాలంలో ఈ తిరుమల వెళ్ళే భక్తులందరికీ కూడా ఇదొక మార్గ మధ్యలో స్వామివారిని దర్శించుకొని సేదరి మళ్ళీ ఆ స్వామివారి యొక్క పాదాల చెంత భక్తిని పెంపొందించుకునేటువంటి ఒక అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుతుందని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. హరి ఓం. గోవింద గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భీష్మ ఏకాదశి అనగా రథసప్తమి అయిపోయిన 4వ రోజు భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల కోలాహలాల మధ్య ఈ కళ్యాణ వేడుక జరిగింది. ఇక్కడ ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం వేళ గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ శ్రీరామనగర్ కాలనీ, సప్తగిరి నగరు, సైనిక్ నగరు, స్వరాజ్ నగర్ నందు స్వామిని గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి జనరల్ జరిగినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు భీష్మ ఏకాదశి అంటే ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి స్వామివారికి భీష్మ ఏకాదశి రోజు కళ్యాణం నిర్వహిస్తూ గ్రామోత్సవం చేస్తూ ఈ ఏరియాలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా స్వామి గురించి కొన్ని విషయాలు చెప్పాలా. ఇక్కడ వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారు మాకు అకస్మాత్తుగా ఇక్కడ వెలిశారు. అంటే ఇక్కడ ఎలా వచ్చాడో ఆయన మాకు ఎవరికి తెలియదు. స్వామివారు అక్కడ రోడ్డుకు అవతల పక్క చక్రంలో మాకు కనిపించాడు.
కనిపించిన స్వామి ప్రతిభను చూసి మేము ఆశ్చర్యపోయాము. ఇలా స్వామి ఇక్కడ ఉన్నాడేంటి, ఇలా చెట్లలో ఉన్నాడేంటి అని మాకు అర్థం కాక కొంతమంది మహానుభావుల సలహాలు తీసుకోగా ఈయన వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు, ఈయనను ప్రతిష్ఠించి పూజ చేస్తే మీకు గ్రామానికి మంచి అవుతుందని చెప్తే ఆ రోజు మాకు శక్తి లేకపోయినా కూడా కొంతమంది పెద్దల సహకారంతో స్వామివారిని ఒక అరుగు మీద పెట్టి చిన్నగా పూజలు చేసుకుంటూ ఏదో దారిన పోయేటోళ్ళు ఇక్కడ తిరుమలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి స్వామివారిని దర్శనం చేసుకుంటూ చిన్నగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. మాకు ఇక్కడ స్థలము లేని కారణంగా స్వామివారికి మందిరం నిర్మించలేకపోయాము. చాలాసార్లు ప్రయత్నం చేశాం, కానీ స్వామి తీసుకొని వేరే ప్లేస్లో పెడితే ఈ కళ రాదు అనే ఉద్దేశంతో మేము ప్లేస్ మార్చలేకున్నాము. ఇదే ప్లేస్లో స్థలం కోసం ప్రయత్నించినాం, కానీ జైలు వారు అప్పుడు వేరే కులస్తులు ఉండడం వల్ల మాకు అబ్జెక్షన్ చేసి చాలా విగ్రహాన్ని తీసేదానికి చాలా ప్రయత్నించారు. మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు RSS వాళ్ళు వచ్చి మాకు సహకరించి ఈ విగ్రహాన్ని ఇక్కడే నిలిచే విధంగా చేశారు. కాబట్టి టెంపుల్ ఎక్కువ అభివృద్ధి చేయలేకపోయినా ప్రతి సంవత్సరం మాత్రం గ్రామోత్సవము, కళ్యాణోత్సవము చాలా అద్భుతంగా జరుపుతుంటాము. దాతలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఆ స్వామి కళ్యాణోత్సవానికి దాతలు వచ్చి ఆయన కావాల్సిన అన్ని సమకూరుస్తారు. ఇది ఇట్లా అన్నదానం కానీ గ్రామోత్సవానికి కానీ అందరి సహకారంతో కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మా స్వామి గారు శ్రీరానంద స్వామి గారు రావడం మాకు ఎంతో ఆనందకరము. ఆయన ఆశీస్సులతో ఈ గుడి ఇంకా ముందుకెళ్ళాలని, ఆయన సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని, ఈ గుడికి అభివృద్ధి చెందేందుకు ఆయన సూచనలు సలహాలు మాకు ఎప్పుడైనా ఇస్తారని మేము ఆశిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వచ్చిన భక్తులందరికీ కూడా మా వైకుంఠ వెంకటేశ్వర స్వామి తరఫున, మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. என்ன తింటాండావ్ అన్నమద్దా Gracias.